క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లారి వరకు కాలుతున్న భూమి సంబంధిత రెవెన్యూ ఫైల్స్. తొలుత షార్ట్ సర్క్యూట్ అని ప్రచారం, తర్వాత వెలుగులోకి కుట్రకోణం. రెవెన్యూ డివిజన్ కు చెందిన నెహ్రూ హయాం నాటి భూములకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఖాళీ బూడిదైన వైనం. రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి చీఫ్ మహేష్ కుమార్ లడ్డాలు ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికు చేరుకున్న వైనం. మదనపల్లి భూదందాల డాన్ల గుండెల్లో రైళ్లు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్. అగ్ని ప్రమాదం నిగ్గు తేల్చడానికి డీజీపీ సిఐడి చీఫ్ మదనపల్లెకు రాక పోలీసుల అదుపులోకి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ. దిగ్భ్రాంతి చెందిన మదనపల్లె రాజకీయ పక్షాలు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తీవ్ర నిరసన. ఘటనకు బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిప్పు వెనుక పెద్దిరెడ్డి హస్తం. టీడీపీ నేత ఆర్జే వెంకటేష్ ఆరోపణ. రికార్డులు తగలబెడితే భూ కబ్జాదారులు సేఫ్. పేదలు, చిన్న సన్నకారు రైతులకు శాపం. కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ తీవ్ర ఆవేదన. చరిత్ర కలిగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు, కంప్యూటర్ దగ్ధం వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ఈ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదంపై వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీ సిఐడి చీఫ్లను ఆదేశించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ప్రత్యక్షంగా సమీక్షించారు. వెంటనే మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి అగ్ని ప్రమాదానికి కారణం తేల్చాలని, తగలబడిపోయిన ఫైళ్ల వివరాలపై విచారణ జరపాలని డీజీపీ సిఐడి చీఫ్ ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లె వెళ్లి దర్యాప్తు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాత్రి 11:24 అగ్ని ప్రమాదం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రమాదం కలకలం రేపుతోంది. కొత్త సబ్ కలెక్టర్ సోమవారం ఛార్జ్ తీసుకోబోతున్న తరుణంలో ఆదివారం రాత్రి 11:24 ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకోబోయే ముందు ఈ అగ్ని ప్రమాదం జరగడం, పలువు ఫైళ్లు దగ్ధం అవ్వడం కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో భూములకు సంబంధించిన పలు కీలకమైన ఫైళ్లు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా పంచిపెట్టిందని, వైసీపీ కార్యకర్తలు, నేతలకు కట్టబెట్టిందనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆఫీస్కు ఫైళ్లకు నిప్పు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ అగ్ని ప్రమాదంపై ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల పంపకానికి సంబంధించిన ఆనవాళ్లు తుడిచేసేందుకు ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కు సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఫోన్ చేశారు. అయితే ఈ ప్రమాదంలో పలు కీలకమైన ఫైళ్లు దగ్ధమైనట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆదివారం రాత్రి 11:24 ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ ప్రమాదాన్ని ఎందుకంత సీరియస్ తీసుకోలేదని నిలదీశారు. అయితే ఆదివారం రాత్రి 11 గంటలకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ వచ్చారని సీఎం కు కలెక్టర్ వివరించారు. ఆదివారం సెలవు దినం కాబట్టి ఎందుకు ఆఫీస్ కు గౌతమ్ వచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు నిలదీశారు. సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమగ్ర ఆధారాలతో నివేదిక అందజేయాలని కలెక్టర్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను పోలీసు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదానికి కారణమైన సంఘ విద్రోహులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని, ఘటనకు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని మదనపల్లె జనసేన నేత శ్రీరామ్ రామాంజనేయులు డిమాండ్ చేశారు. మదనపల్లెకే తలమానికంగా నిలిచి చరిత్ర పుటల్లో రికార్డు సృష్టించిన సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఇలాంటి సంఘటన జరగటం అత్యంత హేయమైన చర్యని, ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కఠినంగా శిక్షించాలని రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. పలు అనుమానాలకు తావిస్తున్న వైనంలో సమగ్ర విచారణ చేయాలన్నారు. సోమవారం కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ వచ్చే ముందు ఇది పక్కా ప్రణాళికతో చేసి ఉండొచ్చని రామాంజనేయులు అనుమానం వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ తో కొత్త బిల్డింగ్ మొత్తం కాలిపోయినట్లు తెలుస్తోందన్నారు. జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయి. ఒక్క తప్పులు ఇంతకుముందు వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికి గాను
అన్యాయంగా వాటి గ్రూపులు లేకుండా రికార్డులు నాశనం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని వెనకాల ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఉన్నా కూడా వాటిపై సరైన విచారణ తొందరగా జరిపించి క్షమించరానటువంటి నేరాలు ఇవన్నీ. భూమి యొక్క విషయాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే విలువైనటువంటి భూములు కలిగినటువంటి మదనపల్లి నియోజకవర్గంలో రాబోయే కాలంలో జిల్లా అవుతా ఉంది, ఇది కార్పొరేషన్ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి టైంలో విలువైనటువంటి భూములను అక్రమంగా దోచేసినటువంటి భూస్వాములు, కబ్జాదారులు వీళ్ళు తప్పించుకునేదానికి, ఆ భూములు సొంతం చేసుకునేదానికి మన కుట్రగానే మేము భావిస్తున్నాం దీంట్లో. కాబట్టి దయచేసి ఎటువంటి ప్రభుత్వం ఎంతటి వారైనా కూడా ముందు రికార్డులు కూడా లేకుండా పోయినాయి. పాతకాలం ఉండే రికార్డులన్నీ పూజపెట్టి పోతాండి. అట్లా టైంలో కొత్తగా వచ్చినటువంటి ఆర్డీ ఆఫీసులో ఉండేటువంటి రికార్డులను అగ్ని ప్రమాదానికి గురి చేసి దానికి సాక్ష్య సంతకాలు లేకుండా చేసినటువంటి ఇది క్షమించరానటువంటి నేరంగా పరిగణిస్తున్నాం. దీన్నంతా సరైనటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా మదనపల్లి జనసేన పార్టీ తరఫున జై జనసేన. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలకమైన తపాలా విభాగం 22A విభాగంలో రికార్డులు ఖాళీ బూడిద అయ్యాయి. 22A విభాగంలో గౌతమ్ తేజ్ అనే అధికారి రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టే ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం రాత్రి 11-12 మధ్యలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయింది. దీని మీద షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే మానవ తప్పిదమా అనేటటువంటి దాని మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కాలిపోయినటువంటి ఫైళ్ళు, ఫర్నిచరు వీటన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత ఈ అనుమానం మాకు వస్తూ ఉంది. కీలకమైనటువంటి తపాలా సెక్షను ఈరోజు కోర్టు లావాదేవీలు కానీ, ప్రజలతో సంబంధాలు కానీ, ఇతర కార్యాలయాలతో సంబంధాలు కానీ జరిపేటటువంటి రికార్డులన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు లేకపోతే ఈ దందాల్లో వీటిల్లో నేరుగా అధికారుల ప్రమేయమే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. చాలా మంది గతంలో పనిచేసినటువంటి తహసీల్దారులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు అందరూ కూడా భూ కబ్జాల్లో ప్రమేయం ఏ విధంగా ఉందో మనకందరికీ కూడా తెలిసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరగడం అనేటటువంటిది పెద్ద అనుమానానికి భావిస్తూ ఉంది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఇప్పటికే రాత్రి 11 గంటల దాకా అక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. అంటే అంతసేపు ఉండి కొంతసేపట్లోనే ప్రమాదం జరిగిందంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనో అధికారులు, పోలీస్ యంత్రాంగం. ఎంతో ఘన చరిత్ర కలిగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణపై వెంటనే విచారణ చేపట్టాలని మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ప్రభుత్వాన్ని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై మదనపల్లె వివిధ రాజకీయ పక్షాలు తమదైన శైలిలో నిరసన తెలిపారు. కాగా మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ జనసైనిక్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యాయని సమాచారం అందుతోందన్నారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందే ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భూ కబ్జాదారులు అన్ని రకాల దస్త్రాలు సిద్ధం చేసుకుని ఉంటారు. ఎట్టిచ్చి పేదలు, చిన్న సన్న కారు రైతులకు సంబంధించిన రికార్డులు మాయమైతే వారి వద్ద ఎలాంటి భూ ఆధార పత్రాలు ఉండవని, దీంతో వారు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందని రెడ్డి సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుని అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే అంశాలలో విచారణ చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక భూ ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. మదనపల్లె జిల్లా కేంద్రం కానుంది. త్వరలోనే మున్సిపాలిటీ స్థాయిని దాటి కార్పొరేషన్ కానుంది. అలాగే 2026లో డీలిమిటేషన్ కానున్న నేపథ్యంలో మదనపల్లె పరిసర ప్రాంతాలలో భూములు ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడిన నాయకులు, అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని రెడ్డి సాహెబ్ ఆరోపించారు. ఇలాంటి సంఘ విద్రోహ చర్యల్లో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంది. రాబో రోజుల్లో
ప్రజల ఆస్తులకు సంబంధించి కానీ ప్రజల అవసరాలకు సంబంధించి కానీ రికార్డులు మొత్తం దగ్ధమైపోతే కేవలం మీకున్న సమస్యల రికార్డుల కోసం ప్రజల యొక్క ప్రతి ఒక్క రికార్డు మీరు ఈరోజు నిర్దాక్షిణ్యంగా దగ్ధం చేసే కార్యక్రమం చేపడుతున్నారంటే మీరు ఎంత తప్పు చేశారో మీ తప్పులు ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలని మీరు ఆలోచన చేస్తున్నారో ఇది చాలా తప్పు. ప్రజలకు చాలా నష్టం చేకూర్చే పని. రాబో రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఈ రికార్డులు లేకపోతే చాలా పెద్ద ఎత్తున సమస్య ఏర్పడుతుంది. ప్రజల సమస్యలు ఎక్కడన్నా పోనీ మీ రక్షణ కోసం మాత్రమే, మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే రికార్డులు ఈరోజు మీరు దగ్ధం చేసే కార్యక్రమం చేపడుతున్నారంటే ఎంత ప్రజల ద్వారా ప్రజల మీద ఎంత మీకు నిర్లక్ష్యం ఉందో ఈ చర్యల ద్వారా వస్తూ ఉంది. ఇలాంటి పరిణామాలు ఇక మీద కూడా జరిగే ఆస్కారం ఉంది. ప్రభుత్వం వెంటనే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ, కలెక్టర్ కార్యాలయంలోనూ, ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ తగిన రక్షణ కల్పించి ఈ దుండగుల ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఉండేదానికి తగిన చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పైన సమగ్ర విచారణ జరిపించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదు, ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారు. రాత్రి 10:30 వరకు గౌతమ్ తేజ అనే ఉద్యోగి ఆఫీస్లో ఏంటి పని అంటూ సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు. మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11:30 ప్రాంతంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ పైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సిపిఐ నాయకులు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ, నిజంగా షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా విలువైన ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ కోర్టులో ఉన్నటువంటి రికార్డ్స్ పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. దీనిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మాకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. నిజంగా షార్ట్ సర్క్యూటే జరుగుంటే ఆర్డీఓ ఛాంబర్ ఎక్కడ డ్యామేజ్ జరగలేదు, సీసీ ఛాంబర్ కూడా డ్యామేజ్ జరగలేదు. కేవలం డ్యామేజ్ జరిగింది ఏవో ఛాంబరు సెక్షన్లలో రికార్డు రూములు మాత్రమే కాలిపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె ప్రాంతంలో గతంలో అనేక చోట్ల ప్రభుత్వ విలువైన భూములు కబ్జాలు జరిగాయి. ఇలాంటి భూములు రెవెన్యూ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టులో చర్చకు వచ్చే సమయంలో కొత్త సబ్ కలెక్టర్ రావడంతో రాత్రికి రాత్రి రికార్డులు తగలబెట్టారు అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. రాత్రి 10:30 ప్రాంతం వరకు గౌతమ్ తేజ అనేక ప్రభుత్వ అధికారి ఇదే కార్యాలయంలో 10:30 వరకు ఉండటం, 11:30 సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది అనటంతో రెవెన్యూ అధికారులపైన అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పొంగునూరు, మదనపల్లె, తమ్మళ్లపల్లి నియోజకవర్గాలలో ఎంఆర్ఓ కార్యాలయాలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఇలాంటి సంఘటనలు మదనపల్లెలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అవినీతి వలనే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయని, అధికారులను మార్చకపోతే మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు కాల్చి బూడిద చేస్తారని ఆరోపణ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన పైన సమగ్రమైన విచారణ జరిపి షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా అనేది నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, మాధవ్, తిరుమల, చంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రాత్రి 11:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అక్కడ పూర్తిగా ఉన్నటువంటి రెవెన్యూ డాక్యుమెంట్స్ కానీ, కంప్యూటర్లు కానీ, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. ఈరోజు ఉదయం కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము వెళ్ళి చూసాం. కానీ అక్కడ చూస్తే అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఇది వాంటెడ్గానే దీన్ని తగలబెట్టారనేది మాకున్నటువంటి అభిప్రాయం. పక్కనే ఫైర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్కి ఆనుకునే ఫైర్ ఆఫీస్ ఉంది. రావడానికి 2 నిమిషాలు కూడా పట్టనటువంటి సందర్భం. రెవెన్యూ కోర్టు ఇదే కలెక్టర్ ఆఫీస్లో జరుగుతుంది. ఈరోజు ధ్వంసమైనటువంటి రికార్డులు పూర్తిగా రెవెన్యూ కోర్టులో జరిగినటువంటి డాక్యుమెంట్ పూర్తిగా ధ్వంసమైంది. ఇదే ఆఫీసు 1.5 సంవత్సరం కింద దీన్ని రీమోడల్ చేశారు. అన్నీ కొత్తగా వేసినప్పటికీ కూడా అక్కడ నైట్ పూట ఏసీలు అవసరం లేదు, కంప్యూటర్లు పనిచేయడం లేదు, లైట్లు కూడా 1-2 తప్ప మిగతా వేసే పరిస్థితి లేనప్పుడు ఏ విధంగా ఓవర్లోడ్ అవుతుంది, ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ అవుతుందో రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి. ఇదే ఆఫీసులో రాత్రి 10:30-11 వరకు గౌతమ్ అనేటువంటి ఒక ఎంప్లాయీ కూడా 11 గంటల వరకు పనిచేశారు. పనిచేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో సర్క్యూట్ జరిగిందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మదనపల్లి చుట్టుపక్కల
కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు కబ్జాలు జరిగాయి. అనేక లిటిగేషన్ భూములు రెవెన్యూ కోర్టులో నడుస్తున్నాయి. ఇలాంటి భూములు సమస్యలు ఎక్కడికక్కడ అణిచిపెట్టడానికి రెవెన్యూ వాళ్ళే ఈరోజు కలెక్టర్ ఆఫీసును తగలబెట్టేశారనేసి కూడా సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈరోజు ఉదయాన్నే వచ్చిన తర్వాత మీడియా వాళ్ళని లోపలికి అనుమతి చేయలేదు, కమ్యూనిస్టు పార్టీని లోపలికి అనుమతి చేయలేదు, ప్రజా సంఘాలని రానియకుండా ఒక పక్క పోలీస్ యంత్రాంగం అడ్డుకుంటుంది, ఇంకో పక్క రెవెన్యూ యంత్రాంగం అడ్డుకుంటూ వీళ్ళ మాత్రమే లోపల జరుగుతుందంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఏం జరిగింది, ఇంతవరకు అధికారులు ఎందుకు అప్రమత్తతగా లేరనేసి కూడా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాత్రిపూట వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని రికార్డులు కూడా తీసుకొచ్చి కాల్ చేశారని కూడా మేము ఇవాళ రెవెన్యూ అధికారులను అడుగుతున్నా. ఇప్పటికైనా పోలీస్ అధికారులు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే దీనికి కారకులైనారో వాళ్ళపైన శిక్షించాలనేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా లేని ఏడల పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లారి వరకు కాలుతున్న భూమి సంబంధిత రెవెన్యూ ఫైల్స్. తొలుత షార్ట్ సర్క్యూట్ అని ప్రచారం, తర్వాత వెలుగులోకి కుట్ర కోణం. రెవెన్యూ డివిజన్ కు చెందిన నెహ్రూ హయాం నాటి భూములకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఖాళీ బూడిదైన వైనం. సీఎం చంద్రబాబు సీరియస్. ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పాటు సిఐడి చీఫ్ మహేష్ కుమార్ లడ్డాలు ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికు చేరుకున్న వైనం. మదనపల్లి భూదందాల డాన్ల గుండెల్లో రైళ్లు. మాజీ మంత్రి పెద్దిరెడ్డే ఈ పని చేయించారని ఫైర్ అయిపోతున్న మదనపల్లి టీడీపీ నాయకులు రాటకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి వరకు పనిచేసిన రెవెన్యూ అధికారి గౌతమ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. కానీ సోమవారం ఉదయం నాటికి ఈ అగ్ని ప్రమాదం వెనుక భారీ కుట్ర దాగుందని రాజకీయ పక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వామపక్షాలు ధర్నాలు చేపట్టాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. పథకం ప్రకారమే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని వారందరూ శివాలెత్తారు. ఈ ఘటనకు పాల్పడిన వారెంతటి వారైనా వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని కోరారు. కాగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేసేకి అగ్నిమాపక సిబ్బందితో పాటు అధికారులు సోమవారం తెల్లవారులు అలుపెరగక శ్రమించారు. ఈ ఘటనలో సబ్ కలెక్టర్ ఆఫీసులోని పలు కీలక ఫైళ్లు దగ్ధమైనట్టు సమాచారం. రెవెన్యూ భూములకు సంబంధించిన పాత కీలక ఫైళ్లతో పాటు దాదాపు 25 వరకు రన్నింగ్ ఫైల్స్ అగ్నికి ఆహుతయ్యాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ఘటనపైన సీరియస్ అయ్యారని టీడీపీ, జనసేన వర్గాలు పేర్కొన్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డీజీపీ తిరుమలరావు, సిఐడి చీఫ్లు ఇద్దరు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి రానున్నారని వెల్లడించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలను కాంగ్రెస్, టీడీపీ, జనసేన వామపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ ఘటనను విచారించేకి రాష్ట్ర డీజీపీ, సిఐడి చీఫ్లను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం మదనపల్లికు చేరుకున్నారు. వారు కార్యాలయానికి చేరుకుని కాలిపోయిన భవనాన్ని, ఫైల్స్ ను పరిశీలించినట్టు తెలిసింది. ఫోరెన్సిక్ డాగ్ స్వాడ్లను ఉపయోగించి నేరస్తుల ఆచూకీపై పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే పట్టణంలో పాత భూ కబ్జాదారుల చిట్టా, భూదందాల నేపథ్యంలో జరిగిన హత్యలు, స్థానిక రాజకీయ భూ తిమింగలాల నేర చరిత్ర, వీరి అంతర్రాష్ట్ర సంబంధాలు తదితరాల మీద కూడా రాష్ట్ర పోలీస్ బాస్ అలాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్లు దృష్టి సారించనున్నట్లు పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఏ స్థాయిలో ఉన్నా ఈ నేరానికి పాల్పడిన వారిని పోలీస్ ఉపేక్షించే ప్రసక్తే లేదని వారు అంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ ను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు గౌతమ్ కుమార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. గౌతమ్ కుమార్ వ్యవహారం తెలుసుకున్న కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు మరో వార్త. కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను వివిధ కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరికొంతమంది కార్యాలయ సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో రికార్డులు దగ్ధం చేయడం ఏదైతే ఉందో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
అనేక భూ ఆక్రమణలు భూదందాలు జరిపి అనేక మైనింగ్కి సంబంధించిన క్వారీలను అక్రమంగా దౌర్జన్యంగా లాక్కుని వాటికి సంబంధించినటువంటి రికార్డులన్నీ భద్రపరిచినటువంటి కంప్యూటర్ గది రాత్రి దగ్ధం చేశారు. ఇంతకుముందు పుంగనూరులో ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం చేశారు. అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలను రికార్డులు దగ్ధం చేస్తే పోతాయి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గంలో, పొంగనూరు నియోజకవర్గంలో, రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా భూ ఆక్రమణలు చేయడం, 22A జాబితాలో కొన్ని భూములు చేర్చి రైతుల వద్ద తిరిగి లాక్కోవడం లాంటి కార్యక్రమాలు. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో మొన్ననే ఈ ప్రభుత్వం రాగానిపల్లి వద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి ఈ దౌర్జన్యకాండ, ఆ భూములకు సంబంధించినటువంటి ఫైల్స్ ఈ కంప్యూటర్ గదిలో భద్రపరుచున్నారు. వీటన్నింటినీ కూడా తగలబెట్టించేసేదానికి ఆయన సిద్ధపడి ఈరోజు ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే రెవెన్యూ కార్యాలయాల్లో, మిగిలిన రెవెన్యూ కార్యాలయాల్లో, తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు భద్రపరచండి. వాటిని కూడా తగలబెట్టే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మారినా అధికారులు వాళ్ళే ఉన్నారు. ఆయన ఏరి కోరి సస్పెండ్ అయినటువంటి అధికారులను, అవినీతి అధికారులను ఆయన ప్లేసుల్లో వేసుకుని ఈ దందా జరిపిస్తున్నాడు. కాబట్టి అధికారులను కూడా వెంటనే మార్చాలి, అధికారులపైన కూడా నిఘా పెట్టాలి. ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు చాలా అప్రమత్తంగా మెలగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కూడా ప్రభుత్వానికి కోరుతున్నాం. ఆఫీసులో జరిగినటువంటి ఈ చర్యకు బాధ్యులుగా అక్కడ పనిచేసేటువంటి అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాధ్యులైన వారి మీద కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నాం. ఇదే విధంగా తహసీల్దార్ ఆఫీసులకి పోలీస్ రక్షణ ఏర్పాటు చేయాలి. ఎండిఓ ఆఫీసులో ఉన్న రికార్డులకు కూడా భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా పెట్టిన రికార్డ్స్ ఉంటా ఉంది విచారణలో ఉన్న టేబుల్లో, మా పీటీ మండలం టేబుల్లో మొత్తమంతా కలిపింది. ఆ విచారణకు వచ్చింటే ఆ ఎంఆర్ఓ, ఆ డీసీ, విఆర్ఓ వాళ్ళంతా సస్పెండ్ అయిందరు. ఈ ప్రభుత్వంలో విచారణ జరుపుతామని మేము అనుకుంటాము. కాల్చండి. ఇలాంటి కుట్రలు పన్నెండేది లాస్ట్ 5 years తెలుగుదేశం ఉమ్మడి గవర్నమెంట్ వచ్చి 1 మాసం కాలేదు. ముందు వీళ్ళు 5 సంవత్సరాల్లో ఏమేమి తప్పుడు పనులు చేశారో ఈ రికార్డ్స్లో ఉన్నాయి. దాన్ని చెదరగొట్టాలా, కాల్చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే భయపడి ఈ రూములను వాళ్ళ మనుషుల చేత కానీ వాళ్ళ ఎవరు ఉన్నారో వాళ్ళ చేత దీన్ని పైన చేపిస్తున్నారు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ మదనపల్లి పెద్ద రెవెన్యూ డివిజన్ ఇది. రైతులవి, నీళ్ళవి అన్ని డాక్యుమెంట్స్ ఈ రెవెన్యూ ఆఫీసులో పెట్టారు. ఇలాంటి దానికే మీరు అగ్నిప్రమాదం పెట్టి దీన్ని అంగీకరించారంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్గా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్ను ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వాళ్ళు పరిశోధన. మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీసులో కంప్యూటర్ రికార్డుల గదిని తగలబెట్టడం చాలా హేయమైన చర్య. దీనికి పూర్తి కారణం మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి ప్రగాఢంగా ప్రజలందరూ కూడా మేము విశ్వసిస్తా ఉన్నాం. పాపాల పెద్దిరెడ్డి పాపాల చిట్టా ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో కంప్యూటర్ గదిలో అక్కడే ఉంది. రాగానిపల్లి వద్ద దాదాపు 900 ఎకరాల భూములకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మెడికల్ కాలేజ్ మదనపల్లిలో ఇచ్చినప్పుడు మెడికల్ కాలేజీని సాకుగా చూపి మదనపల్లి రూరల్ మండలం, నిమ్మనపల్లి మండలాలకు సంబంధించిన డీఫారం పట్టా భూములన్నింటినీ రైతుల వద్ద సేకరించి ప్రభుత్వ అధికారులను తప్పుదారి పట్టించి ప్రజల వద్ద సేకరించిన భూములన్నింటినీ ఇక్కడే నిక్షిప్తమయ్యారు. ఈ పాపాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో గతంలో ఇక్కడ పనిచేసినటువంటి 2 ఆర్డీఓలు, ఒకరు వచ్చి
కీలేరు కాన్స్టిట్యున్సీలో పనిచేస్తూ సస్పెండ్ అయినటువంటి ఆర్డీఓ, ఇంకొక ఆర్డీఓ వాయిల్పాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి తనకు కావాల్సినటువంటి వాళ్ళని ఆర్డీఓలుగా ఇక్కడ వేసుకుని పాపాల పెద్దంటి కావాలని ఇక్కడ సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ రికార్డులన్నీ బయట రాకుండా వాటిని ఆయన ప్రోత్సాహంతో నేరపూరిత కుట్ర ద్వారా ఆయన అనుచరుల చేత ఇక్కడ దగ్ధం చేయించాడు. దీన్ని అన్నింటి కూడా మేము ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లారి వరకు కాలుతున్న భూమి సంబంధిత రెవెన్యూ ఫైల్స్. తొలుత షార్ట్ సర్క్యూట్ అని ప్రచారం, తర్వాత వెలుగులోకి కుట్రకోణం. రెవెన్యూ డివిజన్ కు చెందిన నెహ్రూ హయాం నాటి భూములకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఖాళీ బూడిదైన వైనం. రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి చీఫ్ మహేష్ కుమార్ లడ్డాలు ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికు చేరుకున్న వైనం. మదనపల్లి భూదందాల డాన్ల గుండెల్లో రైళ్లు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్. అగ్ని ప్రమాదం నిగ్గు తేల్చడానికి డీజీపీ సిఐడి చీఫ్ మదనపల్లెకు రాక పోలీసుల అదుపులోకి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ. దిగ్భ్రాంతి చెందిన మదనపల్లె రాజకీయ పక్షాలు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తీవ్ర నిరసన. ఘటనకు బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిప్పు వెనుక పెద్దిరెడ్డి హస్తం. టీడీపీ నేత ఆర్జే వెంకటేష్ ఆరోపణ. రికార్డులు తగలబెడితే భూ కబ్జాదారులు సేఫ్. పేదలు, చిన్న సన్నకారు రైతులకు శాపం. కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ తీవ్ర ఆవేదన. చరిత్ర కలిగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు, కంప్యూటర్ దగ్ధం వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు డిమాండ్. క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.